భోగాపురం పోర్టుపై ఎమ్మెల్సీలు పీవీవి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణి శాసనమండలిలో లేవనెత్తిన ప్రశ్నలకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపనకు ముందే భూమి, రక్షణ శాఖ, పర్యావరణం, సిఆర్జెడ్ వంటి అవసరమైన అన్ని అనుమతులను సంబంధిత శాఖల నుంచి తీసుకున్నామని మంత్రి తెలిపారు. భూసేకరణ ప్రక్రియను 2015లో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేశామన్నారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. పూర్తి వాణిజ్య కార్యకలాపాలను 2026 మధ్య నాటికి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. చేసిన అభివృద్ధిని మాత్రమే తమ ప్రభుత్వం చెప్పుకుంటుందని, క్రెడిట్ చోరీ చేయాల్సిన కర్మ తమకు లేదన్నారు. తమ హయాంలో కర్నూలు ఎయిర్పోర్ట్ పూర్తయితే వైసీపీ తమ ఘనతగా తిరిగి ప్రారంభించిందని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును హైజాక్ చేసి జాతికి అంకితం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి ముందే సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి స్థలం అనుమతి, రక్షణ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతి, సిఆర్జెడ్ అనుమతి వంటి అవసరమైన అనుమతులన్నీ పొందడమైంది. బి ప్రశ్నకు సమాధానం, భూసేకరణ ప్రక్రియలో 2015లో ప్రారంభించబడింది మరియు 2023 నాటికి పూర్తయింది. వరుసగా 2015 నుంచి 17 సంవత్సరాల వరకు చట్టపరమైన ఇతర అనుమతులు కూడా పొందడమైనది. సి ప్రశ్నకు సమాధానం, 12/6/2020 రాయితీ ఒప్పందంపై రాయితీదారుతో సంతకం చేయించడమైంది. పూర్తి చేయడానికి 36 నెలల వ్యవధిని నిర్ణయించడమైనది. 14/12/23 నియామక తేదీని జారీ చేయడమైనది మరియు అందువల్ల ఒప్పందం ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీ 13/12/2026గా ఉంటుంది. డి ప్రశ్నకు సమాధానం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దాదాపు పూర్తి కావచ్చింది. వాణిజ్య ధృవీకరణ విమానం విజయవంతంగా కూడా ల్యాండింగ్ అయింది కావడంతో 4/1/2026 ఒక ప్రధాన ఘట్టాన్ని చేరుకోవడమైంది మరియు పూర్తి వాణిజ్య కార్యకలాపాలు 2026 మధ్య నాటికి పూర్తి ప్రారంభమవుతాయని అంచనా. ఏ ప్రశ్నకు అవునండి. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి ముందే సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి స్థలం అనుమతి, రక్షణ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతి, సిఆర్జెడ్ అనుమతి వంటి అవసరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.